ఇక్కడ పెన్ అనేటువంటి పదాన్ని రాసాము. ఈ పదము నౌన్గా ఉపయోగపడుతుంది, అదేవిధంగా వెర్బ్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒకే ఒక్క పదము పెన్ అనేటువంటిది నౌన్గా రాసుకోవచ్చు మనము, అదేవిధంగా వెర్బ్గా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ పెన్ అనేటువంటి ఒక పదము మరొక విధంగా కూడా రాసేటువంటి విధానాన్ని ఏమంటారంటే కన్వర్షన్ అంటారు. కన్వర్షన్ అంటే చేంజ్ అనేటువంటి దాంతో కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ మనం రాసాము, ఐ హ్యావ్ ఏ న్యూ పెన్. ఇక్కడ పెన్ అనేటు దాన్ని హైలైట్ చేసాము. దీని మీనింగ్ ఇక్కడ ఒక వస్తువు అని చెప్పాము, మనం ఒక వస్తువు చూపించాం, అంటే ఇక్కడ నౌన్గా యూజ్ చేసాం. ఐ హ్యావ్ ఏ న్యూ పెన్, నాకు ఒక కొత్త పెన్ను ఉన్నది. రెండవ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వాంట్ టు పెన్ ఏ లెటర్. ఇక్కడ పెన్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే రాయడము. ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నాను ఏ లెటర్, ఒక ఉత్తరాన్ని. ఇక్కడ దీనిలో పెన్ అంటే ఇది ఒక వస్తువు కాదు, రాయటం అని అర్థం వస్తుంది. ఎలా చూస్తాం దీన్ని? ఐ వాంట్ టు పెన్ ఏ లెటర్, నేను ఒక లెటర్ని రాయాలని కోరుకుంటున్నాను.